గురజాలపట్నంలో స్థానిక విఎంఎస్ క్లబ్ ఆవరణలో ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రివర్యులు డొక్కా మాణిక్యవర ప్రసాద్ మిత్రమండలి సభ్యుడు బంకా జైనాన్ ఆధ్వర్యంలో జాషువా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జైనాన్ మాట్లాడుతూ నవయుగ కవి చక్రవర్తి కవి కోకిల గుర్రం జాషువా అని ఆయన 130వ జయంతి వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గనిపల్లి శ్యామ్, కుక్కుమూడి అన్నారావు, చిటిమాల ప్రసాద్, ముక్తిపూడి జయవర ప్రసాద్, సుబ్బారావు, జాన్ ప్రకాష్, కందుకూరి ప్రసాద్, కలకండ ప్రకాష్, డేగల సుబ్బారావు, కొత్తపల్లి శ్రీనివాసరావు, కనకం శ్రీను, బందెలు శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. గారి మిత్రమండలి ఆధ్వర్యంలో ఈరోజు గుర్రం జాషువా గారి 130వ జయంతిని మరి పురస్కరించుకొని మనందరం కూడా ఇక్కడ జరుపుకోవడం చాలా శుభదాయకం. చెప్పారు పెద్దలందరూ కూడా మరి కవిత్వం ద్వారా ఈ సమాజంలో ఎంత మార్పు తీసుకొచ్చారో, ఈ సమాజంలో అస్పృశ్యతని మార్పులకు మరి కవిత్వం ఎంత తోడ్పడ్డదో, మరి 130 సంవత్సరాలు దాటిపోయినా కానీ ఇంకా కూడా మనందరం కూడా వారిని స్మరించుకుంటూ ఏర్పాటు చేసినట్టు స్నేహితుడు డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు మంత్రివర్యులు ఏర్పాటు చేశారు. జాషువా అంటే అంతా ఏది ప్రేమ వాత్సల్యం కలిగిన వ్యక్తి మన మంత్రివర్యులు. ఆ సందర్భంలో ఈరోజు గుర్రం జాషువా గారు జయంతి ఈరోజు 28/9/1895లో వినుకొండ మండలంలో శాటరగట్టపాడు గ్రామంలో జన్మించాడు. నేను వినుకొండకి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది శాటరగట్టపాడు పేరు, ఆ గ్రామం పేరు. ఆ గ్రామంలో జన్మించారు. నాకు ఎట్లా తెలుసంటే, నేను న్యూజిలాండ్ మన రెవెన్యూ ఇన్స్పెక్టర్ వేసా. వినుకొండలో ఉంటూ రోజు పోయేవాడిని బండి వేసుకొని ఆ ఊరి మీద పోవాలి. నాకంతా ఇష్టం మొత్తం తెలిసిపోయింది. అయ్యా మరి గుర్రం జాషువా గారికి ఇంత పేరు పెట్టడానికి ఇంకొక కారణం ఒకటి ఉంది. కులమతాలు లేని సమాజం కావాలని కోరుకున్నాడు. మరి అట్టి సమాజం కోసం ఆయన తన కవిత్వం ద్వారా ఈరోజు మన ప్రియతమ కవి నవయుగ కవి చక్రవర్తి కవి కోకిల కీర్తిశేషులు గుర్రం జాషువా గారి 130వ జయంతి సందర్భంగా మనం ఇక్కడ కూడుకుని ఉన్నాం. మహా దిగ్గజాలతోటి గండపెండాలను తొలగించుకున్న మొదటి సీన్ దగ్గర నుంచి చివరి కాటు సీన్ వరకు కూర్చున్న వాళ్ళు కాటు సీన్ పద్యాల కోసమే వాళ్ళు వేచి ఉంటారు అంత చివరి దాకా. అంటే ఆ పద్యాల్లో ఉన్నటువంటి భావం, ఆ పద్యాల్లో ఉన్నటువంటి సాహితీ పదాలు చాలా ఒళ్ళు గగురు పొడిచేదిగా ఉంటాయి. ఒక రకంగా మనం చూసినట్లయితే ఈ చోటనే సత్కవీధుని కమ్మని కలము నిప్పులలోనే కరిగిపోయేటువంటి పద్యాన్ని ఎక్కడ వాడబడిన పద్యం ఎక్కడ పాడినా కానీ మాజీ మంత్రివర్యులు ఆయన చేసినటువంటి కృషిని మేము అభినందిస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కూర్చోవాలని చెప్పి మాజీ జడ్పీటీసీ మరి గనిపల్లి శ్యామ్ని, అతను కూడా సాహితీ వేత్తే, పదాలు బాగా రాయగలడు, పద్యాలు రాయగలడు, పాటలు. జూలై 28 సెప్టెంబర్ 28 పుట్టి 1971 జూలై 24న మరణించాడు. అయితే మరి ఆయన ఎంతో గాన కోకిలగా కవిగా మరి పేరొందాడంటే ఎన్నో కష్టాలు పడ్డాడు చదువుకొని. ఆయన మొట్టమొదటగా లోదరన్ స్కూల్స్లో ఉపాధ్యాయుడిగా పనిచేసి 40 పైసలకే మరి ఆ రోజున జీతం తీసుకొని ఎన్నో కష్టాలకు వచ్చి మరి దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి వద్ద ఆయన సహచర్యంలో మరి ఈ పాండిత్యాన్ని, ఈ కవిత్వానికి ఆకర్షితుడై ఆ తర్వాత జన్మదినాన్ని జరుపుకోవటం, ఆ జన్మదిన కార్యక్రమానికి నన్ను పిలవటం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే అటువంటి వ్యక్తి గురించి చెప్పడం నాకు చాలా సంతోషంగా ఉంది. మరి అటువంటి మహానుభావుడు గుర్రం జాషువా గారి యొక్క కార్యక్రమాన్ని జరపటం మరి శ్రీ డొక్కా మాణిక్యవర గారి మిత్రమండలికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. అందుకే జాషువా గారు ఏమంటాడంటే, ఇందాక మనోడు చెప్పాడు కుల మతాలు పోగొట్టాలని చెప్పేసి ఆయన కోరుకునేది ఏంటంటే గుణములే